జై తెలంగాణ, జై టిఆర్ఎస్, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, టిఆర్ఎస్ టిఆర్ఎస్ జిందాబాద్. ఈరోజు ఆర్ఎండ్ఆర్ కాలనీలోని కిస్టాపూర్ గ్రామానికి చెందిన లింగని రాజు గారు బీఆర్ఎస్ పార్టీ నుండి ఈరోజు కవితక్క మీద నమ్మకంతో, ఆమె పథకాల మీద నమ్మకంతో, ఆమె సామాజిక న్యాయం వైపు నడుస్తున్న దృష్టితోని, మరి అదేవిధంగా అదే గ్రామానికి చెందిన పి కనకరాజు బీఆర్ఎస్ పార్టీ నుండి, మరి అదేవిధంగా పల్లెపాడు చెందిన గణేష్ బీఆర్ఎస్ పార్టీ నుండి, వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో నాయకులు. బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులు పనిచేసినా సామాజిక న్యాయం జరగదు, మాకు ఎలాంటి న్యాయం జరగదు. ఇది కేవలం ఈ పార్టీ కొన్ని వర్గాలకు చెందిన పార్టీ. ఇది సామాజిక స్పృహతో ఉన్నటువంటి పార్టీ కాదు. ఉద్యమకారులకు అన్యాయం చేసినటువంటి పార్టీ, ముఖ్యంగా ఆర్ఎండ్ఆర్ కాలనీకి అన్యాయం చేసినటువంటి పార్టీ. ఈరోజు సామాజిక న్యాయం జరగాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నా కేవలం టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్కతో మాత్రమే సాధ్యమైందని చెప్పేసి నమ్మకంతో ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలోకి చేరినటువంటి ఈ నాయకుల్ని మేము సాధారణంగా స్వాగతిస్తున్నాం. వారికి ఖచ్చితంగా సముచిత స్థానం ఇట్లా కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఉద్యమకారులకు ఈ సందర్భంగా నేను అప్పీల్ చేసుకుంటాను. తెలంగాణ ఉద్యమకారులారా, ఒక్కసారి రండి, మనం కలిసి పనిచేద్దాం. ఆ రోజు ఉద్యమంలో ఎన్ని పనులు చేసినా ఎవరికి ఎలాంటి న్యాయం జరగలేదు. మరి కొందరికి మాత్రమే, ఆ రోజు ఉద్యమంలో లేని వాళ్ళకి మాత్రమే వారు పదవులు ఇచ్చారు. మరి వాళ్ళకి మాత్రమే పదవులు కట్టబెట్టి తప్ప ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఉద్యమకారులకు న్యాయం జరగాలన్నా, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలన్నా కేవలం టిఆర్ఎస్ పార్టీ కవితక్కతో మాత్రమే సాధ్యమైందని చెప్పేసి నేను నమ్ముతున్నా. మీరు ఇట్లా నమ్మండి. మరి టిఆర్ఎస్ లో మీ అందరినీ ఇట్లా ఉద్యమకారులందరినీ ఇట్లా స్వాగతిస్తున్నాం, కలిసి పనిచేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.